ఈరోజు మనం ఏపీ ప్రభుత్వం ఏదైతే కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ అనేటువంటి యాప్ను ప్రవేశపెట్టిందో అది ఎలా ఉపయోగించాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ప్లేస్టోర్లో మనం ఈ విధంగా కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ అని ఇన్స్టాల్ అని డౌన్లోడ్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అని క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మన మొబైల్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఇలా ఈ ఓటీపీ వచ్చిన తర్వాత ఈ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు లాగిన్ కావటం జరుగుతుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత మన మొబైల్ నెంబరు, మీ పేరు, అదేవిధంగా పూర్తి పేరు ఇచ్చేసి మొబైల్ నెంబర్ అక్కడే ముందు లాగిన్ అయ్యాం కాబట్టి ఆ మొబైల్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్ అంటే మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ ఇచ్చేసి రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఇలా రిజిస్టర్ అయిన తర్వాత మనకు యాప్ ఓపెన్ కావటం జరుగుతుంది. మరి ఈ యాప్లో ఉండేటువంటి విశిష్టతలు ఏమిటి, ఆ యాప్ ఎలా ఉపయోగపడుతుంది అనే వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యాప్లో మనకు వివిధ రకాలైనటువంటి సదుపాయాలు, తర్వాత సమాచారం ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు, అదేవిధంగా ఐవీఆర్ఎస్ నెంబర్స్ ఇచ్చారు, అదేవిధంగా లైవ్ అప్డేట్స్ అంటే ఎన్ని కన్ఫర్మ్ అయ్యాయి, ఎన్ని రికవర్ అయ్యాయి, ఎన్ని కేసులు డెత్లో ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. తర్వాత సెల్ఫ్ డయాగ్నోస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన పేరు, తర్వాత ఏమన్నా ఉన్నాయా అనేది, ఏమీ లేవంటే లేవు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, మండలు, అదేవిధంగా ట్రావెల్ చేసామా లేదా అనేది, ఇలా ప్రతి ఒక్కటి మనకి ఇవ్వడం జరిగింది. ఇలా మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకుంటే ఇక్కడ మనం చూపించుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మై ఏఎన్ఎం అని ఒక ట్యాబ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మన డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ సెక్రటేరియట్ సెలెక్ట్ చేసుకుంటే మన ఏఎన్ఎం గారు ఎవరైంది మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్, మనం ఏ డాక్టర్నన్నా కన్సల్ట్ కావాలనుకుంటే మన ఏజు, మన జెండరు, తర్వాత సిమ్టమ్స్ ఏమున్నాయి, తర్వాత ఈ డిసీజెస్ ఏమన్నా కంటిన్యూగా ఉన్నాయా అని మన లొకేషను, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ సెక్రటేరియట్ ఇచ్చిన తర్వాత మన ప్రాబ్లం ఏందని చెప్తే మనకు డాక్టరు టెలిమిషన్లో కానీ ఈ విధంగా మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కంప్లైంట్స్ అండ్ సజెషన్స్ అంటే మనం గవర్నమెంట్కు ఏదైనా కంప్లైంట్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ట్యాబు వాడవచ్చు. తర్వాత కోవిడ్-19 ఏపీ హాస్పిటల్స్, కోవిడ్-19 ఏపీ హాస్పిటల్స్ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది మనకి ఇక్కడ ఆ యొక్క విత్ నావిగేషన్తో, అదేవిధంగా ఫోన్ నెంబర్స్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి, తర్వాత అక్కడ ఉండేటువంటి హాస్పిటల్ నెంబరు, నావిగేషన్ అంటే మనం వెళ్ళాల్సిన రూట్ కూడా అక్కడ మ్యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిక్వెస్ట్ టెస్ట్, మనం ఒకవేళ టెస్ట్ కావాలనుకుంటే, టెస్ట్ చేయించుకోవాలనుకుంటే కోవిడ్-19కి సంబంధించి ఇది కూడా మనకు ఈ యాప్లోనే మనం ఇవన్నీ ఫిలప్ చేస్తే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వారంటైన్ సెంటర్స్, ఈ క్వారంటైన్ సెంటర్స్ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క క్వారంటైన్ సెంటరు ఎక్కడుంది, ఆ యొక్క క్వారంటైన్ సెంటర్లో ఎంతమంది పేషెంట్ ఉన్నారు, అదేవిధంగా ఆ క్వారంటైన్ ఫోన్ నెంబరు,
నావిగేషను ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారి అక్కడ ఉండేటువంటి డాక్టర్స్ పేరు కూడా మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెస్ట్ సెంటర్స్, అంటే టెస్ట్ మనం ఎక్కడ చేయించుకోవచ్చు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెస్ట్ సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ డాక్టరు, ఆ డాక్టర్ ఫోన్ నెంబరు, నావిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజిస్టర్ యాజ్ ఎ వాలంటీర్, అంటే మనం వాలంటీర్గా ఈ కోవిడ్-19కి సంబంధించి ఏదైనా సేవలు అందించాలనుకుంటే ఏ ప్లేస్లో ఎక్కడ మనం సేవలు అందించగలమో ఆ విధంగా రిజిస్టర్ కూడా కావచ్చు. నెక్స్ట్ బులెటిన్స్, ఇక్కడ మీడియా బులెటిన్లు ప్రతిరోజు ఏ రోజు ఎప్పుడు వదిలింది వీక్లీ వైజ్ ఫ్రమ్ డేట్ టు డేట్ తీసుకొని బులెటిన్లు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ బులెటిన్లు అన్నీ మనకు రావటం జరుగుతుంది. ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కోవిడ్-19 ఏపీ అనేటువంటి యాప్. ఈ యాప్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఈ హాయ్ హలో కోవిడ్ అని ఈ వాట్సాప్ నెంబర్కు, అదేవిధంగా వైఎస్ఆర్ టెలిమెడిసిన్కి సంబంధించి, నెక్స్ట్ కోవిడ్-19 రిక్వెస్ట్ టెస్ట్, ఇవన్నీ కూడా స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది. మన టోటల్ డీటెయిల్స్ మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ యాప్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ ఎందుకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకొని మీకు ఏదైనా కష్టం అనిపిస్తే ఈ యాప్ ద్వారా మీరు అన్ని సౌకర్యాలు పొందవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.